హాయ్ ఫ్రెండ్స్, ఏం లేదనమాట. ఈరోజు అయితే ఫస్ట్ టైం అయితే మన బండికి అయితే లగేజ్ చేసినాం అనమాట. ఏం లగేజ్ అంటే పెద్ద లగేజ్ ఏం కాదనమాట. వడ్లు మూటలు అయితే ఒక 5 అయితే వేసుకొని వచ్చినాం అనమాట. రైస్ మిల్క్ అయితే మా ఫ్రెండ్ చూడండి, ఆడైతే ఒక బండి వెయిటింగ్లో ఉందనమాట. అది ఆడిస్తారు అనమాట. ఆ బండిలో వేసుకొచ్చింది. అందుకని అయితే మేమైతే వెయిట్ చేస్తాం. మా ఫ్రెండ్ చూడండి అంత లోపల అయితే నిద్రపోతున్నాడు. మా బామ్మది చూడాడా, వాడు కదా చూడండి ఛాన్స్ అయిపోతుంది, బాధపడుతున్నాడు. ఏం చేస్తాం, కొంచెంసేపు అయితే వెయిట్ చేయాలి కదా, మన కోసం పని కోసం కదా వచ్చినది. అంత లోపల అయితే ఒక జ్యూస్ అన్న తెచ్చుకుంటా అంగిడి కట్టి. ఇప్పుడు చూడండి ఒక జ్యూస్ అయితే తీసుకున్నాం అనమాట. 20 రూపాయలు చూడండి. దీంట్లోనే 2 రకాలు అయితే వస్తాయన్నమాట. ఇంకా చిన్నది కూడా వస్తాయి 20 రూపాయలు. అది కూడా నేనైతే కొంచెం పెద్దది తీసుకున్నాను 20 రూపాయలు అనమాట. ఏం చేయాలి, టైం అట్లా గడిచిపోవాలి కదా, అందుకని అంగిడికి అడిగి అట్లా వచ్చినా అనమాట. ఇవాళకి అయిపోయింటాయి వాళ్ళు అయితే. ఇంక మన ఆటో పెట్టేసి ఇంకా అవైతే ఆడించుకొని అయితే మనం మన బండికి అయితే వేసుకొని ఇంక వాళ్ళ ఇంటికాడ దింపేస్తే మా ఊరిని అంటే అయితే 200 అయితే వేస్తారు బాడీకి. అంతే ఎక్కువ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఎలా అంటే 1 కిలోమీటర్ ఉండేది మా ఊరికి ఇక్కడికి రైస్ మిల్ దగ్గరికి. అందుకని అయితే 200 ఇచ్చేది. ఒక 50 రూపాయలు డీజిల్ అయినా 150 రూపాయలు అయితే గట్టిగా మిగులుతుంది. జ్యూస్ తాగే లోపల అయితే ఇంకా మనకైతే ఇంకా రెడీగా అయితే వాళ్ళు అయితే అయిపోయినాయి అనమాట. ముందుగా అయితే ఒక బండి పెట్టినారని చెప్పినాం కదా, వాళ్ళది అయిపోయింది. తర్వాత అయితే మనం అయితే రివర్స్ పెట్టేసి ఇంకా మూటలు అన్నీ అక్కడ దింపేసినాం అనమాట. 5 మూటలు అయితే మా ఫ్రెండ్ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే నీట్గా అయితే దారాలు ఇప్పుతారనమాట. మళ్ళీ ఆ దారాలు అయితే పనికి వస్తాయన్నమాట. ఈ గ్యాప్లోనే నేనైతే మా ఇంటికి అయితే ఒక 2 గోపి రైస్ అయితే కట్టుకొని వచ్చిన. పక్కనే హోటల్ ఉంటే ఇంకా చూడండి మొత్తానికైతే ఇంకా అయిపోయినాయి అనమాట. ఇంకొన్నిదా ఉన్నాయి, వాడిచ్చేస్తే ఇంకా రైస్ బ్యాగుల్లో పట్టుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఇలాంటి సంచులకైతే 5 అయితే తెచ్చినాము. మొత్తం అయితే ఒక 10 సంచులు అయితే 25 కేజీల సంచికి అయితే 10 సంచులు అయితే వచ్చినాయి ఫ్రెండ్. వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఫాలో చేయండి.